హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా వీధిలో అగ్నిగుండం కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం ఈ అగ్నిగుండ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏంటి అసలు తెలుసుకుందాం. ముందు ఈ అగ్నిగుండంలో అయితే మనం తొక్కాలంటే ముందు మనం కంకణం అయితే కట్టించుకోవాలండి. సివిలైనా ఇంకా భవానీలైనా ఈ కంకణం ఉంటేనే మనకి ఈ అగ్నిగుండాన్ని అయితే తొక్కనిస్తారు. ఇంకా దీనికైతే మనకి అగ్నిగుండానికి ఇలా పూజ చేసి రెడీ చేసినప్పటికీ ఈ అగ్నిగుండం రెడీ అయినప్పటికీ అమ్మవారు అయితే ఊరంతా ఊరేగించుకొని అయితే వస్తారు. ఇంకా అలా మనం పందిరి దగ్గర చూసుకుంటే మనకి ఈ 11 అవతారాల అమ్మవారి విగ్రహాలు ఉండేలాగా భవానీలతో దండం పెట్టుకునేటైతే ఈ బొమ్మల గుడి కూడా బాగా ఏర్పాటు చేశారు పందిరి దగ్గర. చూశారు కదా, అమ్మవారు అయితే ఇంకా గుడిలో ఉన్నట్టే ఉంటుంది. ఇంకా ఎన్నో ఈ 9 అవతారాలు ఎన్ని ఉన్నాయో అలాగా అమ్మవారిని అయితే ఏ అవతారం రోజు అలా అయితే రెడీ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా మా వీధిలో అయితే ఇంకా అమ్మని చూస్తున్నారు కదా ఎలాగుందో. ఇంకా మనం ఈ ఊరేగింపు విషయానికి వస్తే ఇంకా అమ్మవారికి ఈ ఘటాలనేవి అయితే రెడీ చేస్తారు. ఇంకా ఘటాల ద్వారా అయితే ఊరంతా ఊరేగిస్తారు. అలాగే భవానీలు హారతి, అలాగే పోతురాజు అని కత్తి పెట్టుకొని అయితే ఇంకా ఊరంతా అయితే ఊరేగిస్తారు. ఇంకా అలాగే అమ్మవారిని కూడా ఒక ప్రత్యేక రథము అనేది అయితే ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహం పెట్టి అయితే ఊరేగిస్తారు. ప్రతి సంవత్సరం ఇదొక కొత్తగా అయితే చేస్తారు. ఒకరోజు పల్లకి, ఒక సంవత్సరం పల్లకి, ఒకరోజు గుర్రాల రథం, అలాగా చాలా ఒక సంవత్సరం ఒక విధంగా అయితే చేస్తారు అసలు. ఇంకా ఈ కార్యక్రమంలో అయితే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా అయితే ఉంటాయి. డప్పులు, తీనుమారు, అలాగే అమ్మవారి డ్యాన్సులు, ఈ కర్ర విన్యాసాలు, అగ్ని విన్యాసాలు అవి కూడా చాలా కార్యక్రమాలు అయితే ఉంటుంది. అసలు ఎక్కడైతే అసలు ఖాళీ అయితే ఉండదు. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం అయితే ఇంకా మా వీధి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇంకా అగ్నిగుండం కార్యక్రమం అంటే ఇంకా ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ఇంకా అలాగే భవానీలు కూడా కొంతమంది ఈ నా ఈ సోలాలు అవి నగవి పెట్టుకొని అయితే అవి కూడా చాలామంది భవానీలు అయితే అందులో కూడా పాల్గొంటారు. ఇంకా వాటితోనే గుండాన్ని తొక్కి లాస్ట్కి అయితే ఆ సోలాలు అవి తీసి అయితే ఇంకా అయితే అవుతుంది. ఇంకా అలాగే బాణాసంచి కూడా చాలా భారీగా అయితే పేలుస్తారు. ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది, బాగుంటుంది. ఇంకా భవానీలు కానీ సివిల్ కానీ అందరూ ఫుల్గా అయితే పాల్గొంటారు. అసలు ఎక్కడ ఖాళీ అయితే ఉండదు. ఎంత టైం అయినా సరే ఊరేగింపు అనేది అయితే చాలా బాగా జరుగుతుంది. మనం ఒక వాటర్ ట్యాంక్ అనేది అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసిన తర్వాత ముందు నుంచి వాటర్ నుంచి అమ్మవారు అయితే వెళ్తుంది. ఆ వాటర్ ట్యాంక్ అంతా బాగా అరేంజ్ చేసి అయితే బాగా జరుగుతుంది. ఇంకా రోడ్డు మీద ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయాలు లేకుండా అయితే చాలా జాగ్రత్తగా చేసుకొని ఒక ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇంకా అందరూ పాల్గొంటారండి. అసలు దీని గురించి మనం చెప్పాల్సిన చాలా భారీగా ఉంటుంది. చాలా జనంతో అసలు భావం లేకపోతే ఎక్కడ ఉండదు. ఇంకా ఈ తీన్మారు విషయం అయితే డప్పు అయితే మామూలుగా లేదు అసలు. చాలా బాగా అయితే మనకి ఇచ్చారు. ఈ డప్పుకే చాలామంది జనం అయితే ఇంకా ఊపి అయితే తగ్గలేదు. చూస్తున్నారు కదా, అసలు జనం అసలు ఖాళీ అయితే ఉండదు. ఇంకా అగ్నిగుండం కార్యక్రమం అయితే ఇంకా ఎలా వచ్చే మనం ఊరేగింపు అంతా అయినప్పటికీ మనం మండపం దగ్గరికి వచ్చే లోపుకి ఈ అగ్నిగుండం అనేది అయితే రెడీ చేస్తారు. ఇంకా రెడీ చేసినప్పటికీ అయితే భవానీలు అందరూ ఇంకా రెడీగా ఉంటారు. ఎవరు ఫస్ట్ అనేది అయితే మాత్రం మనకి పోతురాజు అనే ఒక వ్యక్తి అయితే తొక్కుతారు. తర్వాత మనకి ఘట్టాలు ఎవరు పట్టుకున్నారో వాళ్ళు తొక్కుతారు. తర్వాత ఇంకా అలా భవానీలు ఇంకా అందరూ తొక్కిన తర్వాత ఇంకా ఈ ఏర్పాట్లు అనేవి అయితే చేస్తారు. తర్వాత సద్ది అనేది కూడా ఈ రోజు ఉంటుంది, భవానీలకి అందరికీ ఉంటుంది. ఇంకా సద్దిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసి తిని అరగించి అయితే ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకొని అయితే వెళ్తారండి. ఇంకా అగ్నిగుండం కార్యక్రమం అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ వీడియోలు చూస్తున్నారు కదా, అందరూ చాలామంది అయితే మన వీడియో అయితే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని అయితే మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంకా ఇంకా దసరా కోసం చూసారుగా బాబా, విగ్రహం అయితే మాత్రం చాలా బాగుంటుందండి. దుర్గాదేవి అవతారంలో అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే రేపు దీపారాధన కార్యక్రమం ఉంది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, చూడండి మన ఛానల్లో. అలాగే శుక్రవారం కూడా అన్నసంతర్పణ కార్యక్రమం కూడా ఉంది. ఆ వీడియోని కూడా ఒకసారి అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. ఎలాగోనదైతే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దసరా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.